సాక్షి టీవీ కథనానికి దుర్గగుడి అధికారుల్లో కదలిక వచ్చింది. కొబ్బరికాయలు కొట్టినందుకు భక్తుల నుంచి రుసుం వసూలు చేస్తున్న కొబ్బరి చిప్పల కాంట్రాక్టర్ దుర్గారావుపై జరిమానా విధించారు. భక్తులను దోచుకుంటున్న కాంట్రాక్టర్ గురించి సాక్షిలో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. దీంతో దుర్గగుడి ఈవో సీనా నాయక్ స్పందించి 25,000 రూపాయల జరిమానా విధించారు. ఇప్పటికే కాంట్రాక్టర్ దుర్గారావుకి 3 సార్లు జరిమానా విధించారు అని, గత జరిమానాలతో పాటు మొత్తం 80,000 రూపాయలు చెల్లించాలి అని నోటీసులు జారీ చేశారు. జరిమానాతో పాటుగా వారం రోజుల్లో సంజాయిషీ ఇవ్వాలి అని ఈవో నోటీసులు ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులను కొబ్బరికాయల కాంట్రాక్టర్ నిలువుగా దోపిడీ చేస్తున్న పరిస్థితిపై సాక్షి టీవీ వరుస కథనాలను ప్రసారం చేసిన పరిస్థితి. కొబ్బరికాయలు కొట్టేందుకు వస్తున్న భక్తుల దగ్గర నుంచి దాదాపుగా 10 రూపాయల నుంచి 100 రూపాయల వరకు కూడా వసూలు చేస్తున్నారు. వాస్తవానికి అక్కడ కొబ్బరికాయలను కొట్టడానికి ఎలాంటి రుసుము కూడా లేదు. కేవలం భక్తులు కొట్టిన కొబ్బరికాయలు ఏదైతే కొబ్బరి చిప్పలు ఉంటాయో వాటిని కలెక్ట్ చేసుకోవడానికి మాత్రమే కాంట్రాక్టర్కి అనుమతి ఉంటుంది. కానీ భక్తుల నుంచి పెద్ద ఎత్తున వసూలు చేస్తుండటంతో మనం ఆధారాలతో సహా సాక్షి టీవీ ప్రసారం చేయడంతో ఎట్టగలకు దుర్గగుడి అధికారులు కదలిక వచ్చిందనే చెప్పుకోవచ్చు. దీని మీద ఈవో సీనా నాయక్ స్పందించారు. ఎవరైతే కాంట్రాక్టర్ దుర్గారావు ఉన్నారో అతనికి జరిమానా విధించిన పరిస్థితి. 25,000 రూపాయల జరిమానాను విధించారు. గతంలో కూడా అనేక మార్లు భక్తుల నుంచి ఫిర్యాదులు వచ్చినప్పుడు కూడా కాంట్రాక్టర్ లో మార్పు రాలేదు. గతంలో 3 సార్లు దాదాపుగా 55,000 రూపాయల ఫైన్ విధించారు. కానీ ఆ ఫైన్ కట్టకుండా అధికారులను పట్టించుకునే పరిస్థితి. ఈ క్రమంలో సాక్షి వరుస కథనాలతో దుర్గగుడి అధికారుల్లో స్పందన వచ్చింది. గతంలో ఏదైతే 55,000 రూపాయల ఫైన్ ఉందో దానికి అదనంగా ప్రస్తుతం 25,000 మొత్తం 80,000 చెల్లించి వారం రోజుల్లోపు సంజయ్ ఇవ్వాలంటూ కూడా ఈవో సీనా నాయక్ దుర్గారావును ఆదేశించిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి దుర్గగుడి మీద జరుగుతున్న దోపిడీని సాక్షి టీవీ బట్టబయలు చేయడంతో అటు అధికారులు అప్రమత్తమయ్యారు, ఇటు కాంట్రాక్టర్ల మీద కూడా చర్యలకు సిద్ధమైన పరిస్థితిని మనం చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ అశోక్. సాక్షి టీవీ కథనానికి దుర్గగుడి అధికారుల్లో కదలిక వచ్చింది. కొబ్బరికాయలు కొట్టినందుకు భక్తుల నుంచి రుసుం వసూలు చేస్తున్న కొబ్బరి చిప్పల కాంట్రాక్టర్ దుర్గారావుపై జరిమానా విధించారు. భక్తులను దోచుకుంటున్న కాంట్రాక్టర్ గురించి సాక్షిలో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. దీంతో దుర్గగుడి ఈవో సీనా నాయక్ స్పందించి 25,000 రూపాయల జరిమానా విధించారు. ఇప్పటికే కాంట్రాక్టర్ దుర్గారావుకి 3 సార్లు జరిమానా విధించారు అని, గత జరిమానాలతో పాటు మొత్తం 80,000 రూపాయలు చెల్లించాలి అని నోటీసులు జారీ చేశారు. జరిమానాతో పాటుగా వారం రోజుల్లో సంజాయిషీ ఇవ్వాలి అని ఈవో నోటీసులు ఇచ్చారు.